ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక టాక్సీ స్టాండ్ వద్ద ముందుగా బయలుదేరు, క్షేమంగా గమ్యాన్ని చేరు అనే నినాదంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రామగుండం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి నెల రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులతో కలిసి పలు ఏరియాల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని, దీని ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడమని, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించి వాటిని పాటించేలా చేయడమని అన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, మద్యం మత్తులో వాహనాన్ని నడుపొద్దని, వాహనదారులు ముందుగా బయలుదేరి పరిమిత వేగంతో ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గోదావరిఖని టాక్సీ స్టాండ్ అసోసియేషన్ వాళ్ళకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి వారి అధ్యక్ష కార్యదర్శులు మరియు మిగతా డ్రైవర్ వాళ్ళందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మాసోత్సవం జనరల్గా మనం ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి. ప్రస్తుతం ఈ సంవత్సరం నుండి మాసోత్సవాలు అంటే 1 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఉంటుంది. వివిధ కళాశాలలలో, వివిధ పార్కింగ్ ఏరియాలలో, అసోసియేషన్స్లలో, కొన్ని ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్, టాక్సీ క్యాబ్స్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్లు జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్. అంటే పబ్లిక్లో చాలా మందికి తెలియదు, ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు ట్రాఫిక్ రూల్స్ గా. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మాసోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిస్తామన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. మనం అతివేగం ఒకటి నివారించాలి, ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు. 3వ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి బయటపడతాం. ఈ ముఖ్య ఉద్దేశం. ఇక మిగతా అంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఇటువంటి యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోయాడంటే దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఫ్యామిలీని ఎంత పడుతుందో అది మనం గమనించాలి. కాబట్టి మనం ఇలా పాటించుకుంటూ సక్రమంగా నిర్వహించుకొని మన రామగుండంలో మన ట్యాక్సీ అడ్డాను ఎలాంటి ఒక యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను.